కోసం రేవంత్ సర్కార్ అద్భుతమైన డెసిషన్ తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 60 లక్షల నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఉద్యోగులకు బీమా కల్పించింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పెన్షనర్లకు కూడా ఈ ప్రమాద బీమా వర్తించనుంది. ఉద్యోగులకు ఎంత చేసినా తక్కువేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను గుంపు మేస్త్రీనేనని, ఉద్యోగులంతా తన గుంపులో ఉంటారని చెప్పారు. ఆర్థిక కష్టాలున్నా ఫస్ట్ తారీఖే జీతాలిస్తున్నామని తెలిపారు. ఇక ప్రభుత్వ ఆదాయం పెరిగేలా ఉద్యోగులు కూడా 1 గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్ సూచించారు. ఇదే విషయంపై ఇప్పటి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో నిజంగా చాలా గుడ్ న్యూస్. ఇది ఇంప్లిమెంట్ అవడానికి ఎంత వరకు ఛాన్సెస్ ఉంటాయంటారు? అంటే ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఇది మంచిదే, బట్ ఉద్యోగుల నుంచి ఒకటి వస్తుంది ఏంటంటే ఇది ప్రమాద బీమా. నార్మల్ సర్కమస్టెన్సెస్ లో చనిపోతే వర్తించేది కాదు. 1 కోటి నుంచి 1,50 లక్షల వరకు బీమా కవరేజీ వర్తించే విధంగా తీసుకుంది. ఎస్, ప్రభుత్వం మంచి స్కీమే. బట్ ఉద్యోగులు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము ముందేమో దీన్ని వాళ్ళ దృష్టిలో ముందు ప్రమాద బీమా అని చెప్పలేదు. యాక్సిడెంటల్ డెత్ అయిన సందర్భంలో మాత్రం వర్తిస్తుంది. నార్మల్ అంటే గుండెపోటు లేకపోతే ఏదో అటువంటి సందర్భాల్లో వర్తించదు. యాక్సిడెంటో లేకపోతే ఫైర్ యాక్సిడెంటో, యాక్సిడెంటల్ డెత్ అన్నదానికి డెఫినేషన్ మనకు తెలుసు. ప్రమాద బీమా మాత్రమే 1 కోటి నుంచి 1,50 లక్షల వరకు బీమా కవరేజ్. ఇది సింగరేణి కార్మికులకి ఇంప్లిమెంట్ చేశారు ఆల్రెడీ. 45 మందికి ఇప్పటిదాకా వర్తించింది, 45 మెంబర్స్కి. సో ఉద్యోగులు సరే, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కలిపి ఉంటారు పెద్ద సంఖ్యలోనే. బట్ వాళ్ళు ఏమంటారంటే చనిపోయిన తర్వాత ప్రమాద బీమా ఇచ్చే బదులు ముందు మాకు హెల్త్ కార్డ్స్ ఇంప్లిమెంట్ చేయండి మొదలు. ఎందుకంటే May 31 జీతం కట్ చేశారు. ఇప్పటి వరకు కూడా హెల్త్ కార్డ్స్ ఎవరి చేతిలోకి రాలేదు. సీఎం ఆదేశాలు ఇస్తున్నారు కానీ అధికార యంత్రాంగం ఎందుకంత ఫాస్ట్గా లేదు. ఇప్పటి వరకు హెల్త్ కార్డ్స్ రాలే కదా, హెల్త్ కార్డ్స్ గైడ్ లైన్స్ కూడా రాలే కదా. 1.5% ఉద్యోగుల అకౌంట్లోంచి ఆల్రెడీ కట్ చేశారు. 1.5% ప్రభుత్వం దానికి డిపాజిట్ చేస్తుందా లేదా అన్నది క్లారిటీ లేదు. మనం ఎస్, డెత్ ఇన్సూరెన్స్ డెఫినెట్ గా ఉండాలి. ఉద్యోగులు ప్రైవేట్ గా కూడా కట్టుకుంటారు. ఇది మామూలు ఇన్సూరెన్స్ కాదు, యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్. కేసీఆర్ టైంలో ఒకటి రైతు బీమా అని పెట్టారు. ఏ రైతు 1 గజం జాగా ఉన్నా, అంటే 1 గుంట జాగా ఉన్నా, ఎందుకంటే వ్యవసాయ భూముల్ని గుంటల్లో కొలుస్తారు కాబట్టి గుంట జాగా ఉన్నా సరే 5 లక్షల వరకు రైతు బీమా, అంటే ఎవరు చనిపోయినా, ఏ రైతు చనిపోయినా 5 లక్షల వరకు బీమా వచ్చేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది బీమా కట్టలేదంటారు, డిస్కంటిన్యూ చేశారంటారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ఇవ్వడం అన్నది మంచిదే, 1 కోటి నుంచి 1,50 లక్షలు. సో వాళ్ళు మొదలు ఏమనుకున్నారంటే, చాలా మంది ఇవాళ సోషల్ మీడియాలో పోస్టింగ్లు, వాట్సాప్ గ్రూపులో చూస్తే మొదలు వాళ్ళు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కాదు, మామూలు డెత్ ఇన్సూరెన్స్, అంటే ఏ పరిస్థితిలో చనిపోయినా సహజ మరణమైనా 1 కోటి నుంచి 1,50 లక్షలు వస్తాయని అనుకున్నారు. కానీ అంటే మొదలు చెప్పిన కమ్యూనికేట్ చేసిన దాని ప్రకారం, కానీ వాళ్ళు చూస్తే అది యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ అని మాత్రమే ఉంది. సో వాళ్ళు అడిగేది ఏంటంటే, ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ 5 డిఏలకు పైగా పెండింగ్ లో ఉన్నాయి. గతంలో వెస్ట్ బెంగాల్లో ఉండేవి, వెస్ట్ బెంగాల్లో కోర్టు ఆర్డర్తో అది ఇవ్వాల్సి వచ్చేది. తర్వాత పిఆర్సీ అయ్యి దాని టెన్యూర్ కంప్లీట్ అయ్యి 2.5 years అయింది. ఇటువంటి డిమాండ్ చాలా ఉన్నాయి. హెల్త్ కార్డ్స్ లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకి సిజిహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ డబ్బు పెట్టుకోవాలంటే ఫైనాన్స్ మినిస్ట్రీలో దానికి కూడా కమిషన్లు అడుగుతున్నారు. 2 లక్షలు 3 లక్షల రూపాయల బిల్లులకు కూడా శాంక్షన్ చేసేందుకు కమిషన్ 10%, 15% ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇది ఉద్యోగులు ఎదుర్కొంటున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎస్, మంచిదే, యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ఇవ్వడం మంచిదే. రేవంత్ రెడ్డి అన్నారు ఉద్యోగులకు ఎంత చేసినా తక్కువే అని చెప్పి. మన జీ తెలుగు న్యూస్ పోలీస్ అవార్డ్స్ లో ఇంకో మాట కూడా అన్నారు. ఏంటంటే మరి ఆ 2% ఉద్యోగుల కోసం 98% మందితో నేను ఫైట్ చేయాలా, 98% వాళ్ళ డిమాండ్స్ కూడా నెరవేర్చాలా అని చెప్పారు. ఇవాళ దానిలో 8,11,000 కోట్ల రూపాయల అప్పు కేసీఆర్ చేశాడు, ఏం చేయాలి అని అంటారు. ఇప్పుడు June 1 వరకు సాధ్యమైన త్వరగా పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకుంటా అన్నారు, కానీ తెప్పించుకోలేదు June 25 అయినా. అదే సమయంలో రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చాలా రోజులుగా ఆగిపోతున్నాయి, ఆ ఇబ్బందులు ఉన్నాయి.
కానీ ఇటీవల గవర్నమెంట్ అనౌన్స్ చేసింది రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ 3 నెలల్లోపు అందిస్తామని. కొంచెం ముందు పడ్డది, జీపీఎఫ్ వరకు ఇచ్చారు రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విషయంలో. కానీ మిగతా బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు కనిపిస్తోంది. సో అందుకనే ఇక్కడ ఉద్యోగులకు ఎంత ఇచ్చినా తక్కువే, బట్ ఉద్యోగులే మొత్తం కూడా కాదు. అయితే ఇక్కడ ఎందుకు సమస్య వచ్చిందంటే ఫ్రీ బీస్, ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల 1వ తారీఖు జీతం ఇస్తే అది ఘనతగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఎస్, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవ్వలేదు 1వ తారీఖు జీతాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మేము 1వ తారీఖు జీతాలు ఎంత కష్టమైనా ఇస్తున్నామని చెప్తున్నారు. కరోనా సమయం నుంచి అది చేతిలోకి దాటిపోయింది. అంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగుల్లాగా టంచన్గా జీతాలు వచ్చాయనే వాళ్ళు, కానీ ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు టంచన్గా రాని పరిస్థితి. ఎందుకు అప్పుల రాష్ట్రాలు అవుతున్నాయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్? ఇది ఆలోచించాలి. ఉచిత పథకాల మీద ఉద్యోగులు పోరాడినప్పుడే, అన్ని ఉచిత పథకాలు కాదు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఒకళ్ళకి 10 లక్షలు ఇవ్వడం, ఇటువంటి అన్నీ కూడా డెఫినెట్గా ఏ ప్రభుత్వ వ్యవస్థనైనా నిర్వీర్యం చేస్తాయి. ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఒకటే స్కూల్ కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి 200 కోట్లు ఖర్చు పెట్టడం, దుబారా ఖర్చు, వీటన్నిటి మీద ఉద్యోగులు పోరాడితేనే వాళ్ళకు పిఆర్సీలైనా, డిఏలైనా, మిగతావైనా ఏవైనా రావడానికి అవకాశం ఉంది. మాట్లాడదాం. మనతో పాటు గెస్టులు జాయిన్ అయ్యారా? అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా టీఆర్టీఎఫ్ నుంచి కట్కం రమేష్ గారు జాయిన్ అయ్యారు, పిఆర్టీ నుంచి దామోదర్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఎస్ శరత్ గారు, సార్, గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 1 కోటి నుంచి 1,50,00,000 వరకు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ఇవాళ రవీంద్ర భారతిలో. ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగైనా, ఏ ఉద్యోగైనా, పెన్షనర్ అయినా. ఇవాళ చాలా మంది ఎంప్లాయీస్ కి సార్ 3-4 నెలల నుంచి జీతాలు రావట్లేదని చెప్పి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, తర్వాత ఇతర ఎంప్లాయీస్ చాలా మంది మాట్లాడుతున్నారు సార్. ఒక్క గవర్నమెంట్ రోల్స్ లో గవర్నమెంట్ వాళ్ళకి వచ్చింది కానీ అవుట్ సోర్సింగ్ రావట్లేదు. ఎస్, చాలా మందికి రావట్లేదు. ఇప్పుడు మీరు ఉన్న వాళ్ళకేమో స్వర్గం ఇస్తారు, లేని వాళ్ళకి ఏది లేదు అనేది కాదు సార్. ముందు ఫస్ట్ అందరికీ కొద్దిగా ఒక వసతి అనేది కల్పించిన తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఐ వుడ్ సపోర్ట్ ఇట్. రెండోది ఏంటంటే, మీరు ఒకటి ఆలోచించండి, ఇవాళ ఎంత అంతరాలనేయండి. ఇప్పుడు ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగం దొరుకుతుంది చెప్పండి ఒక మాట. మళ్ళీ ప్రభుత్వోద్యోగంలో కూడా మళ్ళీ చస్తే వాళ్ళ పిల్లలకు ఒకటి ఇప్పుడుగా అదో రకమైన వ్యవహారం ఉంది. మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి ప్రభుత్వోద్యోగం అనేది అసలు ఒక గగన కుసుమం. తర్వాత చదువుల సంగతి చూస్తే ఇంకా ఘోరము. అసలు ప్రాథమిక విద్యలో అసలు రాలేరు. రైతులు, ఇతర అంటే ఇప్పుడు అసంఘటిత వర్గంలో ఉన్నటువంటి కార్మికులు, ఇతరులు, వీళ్ళ పరిస్థితులు కూడా ఒకసారి చూడాలి కదా సార్. ఏదో ఒట్టిగా అట్లా ఒక ఆర్భాటం చేసేసి ఆయన చచ్చిపోయినాక వచ్చే ప్రమాదం ఇదే కదా. దీనికి అదేమంత పెద్ద గొప్ప అచీవ్మెంట్ అని ఇంత ఉత్సవాలేంది, ఇందులో జరిగేది ఏంది? చాలా చాలా ఘోరాలు జరుగుతున్నాయి సార్. నేను అనేది ఏంటంటే, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదర్ ఎంప్లాయీస్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి సార్. వాళ్ళకు కూడా జీతం కరెక్ట్ టైంకి వచ్చేటట్టు చేసినాక ఇట్లాంటి వ్యవహారాలు ఏదైనా చేస్తే కరెక్ట్ అనేది నా ఉద్దేశము. చాలా మంది ఇప్పుడు మేము మాట్లాడుతున్నామని చెప్పేసి ఎంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారో, ఈ సార్ మా అన్న మాకు 3 నెలల నుంచి జీతం లేదు, 4 నెలల నుంచి జీతం లేదు, 6 నెలల నుంచి జీతం లేదు. కానీ యాక్సిడెంటల్ డెత్ ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా వర్తింపజేశారు సార్. ఇప్పుడు ముందు జీతాలు ఏమన్నాడు సార్, వాడు చచ్చిపోయినాక ఇచ్చుడు ఎందుకు సార్? పోస్టమస్ అవార్డులు ఎందుకు? జీతాలు ఇచ్చి ఆ తర్వాత మిగతా కార్యక్రమాల వైపు రండి. మీరు జీతాలు ఇవ్వకుండా వాళ్ళను 6 నెలలు 4 నెలలు బస్ ఛార్జీలు కూడా డబ్బులు ఇవ్వన్నా, నాకు ఒక 100 రూపాయలన్నా మీరు ఫోన్ పే కొట్టండి అని నాకు వాళ్ళ మార్నింగే ఒక అమ్మాయి ఫోన్ పెట్టింది, మెసేజ్ పెట్టింది. నేను ఇమీడియట్ గా 150 రూపాయలు పంపించిన. అంటే నేను చెప్తున్నాను, ఇది చాలా దారుణం ఉందండి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మస్ట్ హ్యావ్ ఎ పాలసీ. అందరికి కంపల్సరీగా ఇప్పుడు మరి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు ఏదో దొడ్డిదారిలో వచ్చినారు కాదు, వాళ్ళకు రిటర్న్ టెస్ట్లు పెడుతున్నారు, వాళ్ళకు అన్ని పెట్టేసేసి డ్యూ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఈ ఇప్పుడు పరీనియల్ గా ఉన్నటువంటి జాబ్ లో ఈ టెంపరీ జాబ్స్ ఎందుకండి నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ ఏమన్నారు, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నాడు. మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చాలా మంది ఎంప్లాయీస్ ని కలిసినప్పుడు ఎవరైతే కంటిన్యూస్ గా వర్క్ లో ఉన్నారో వాళ్ళకి మేము రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తామని అన్నాడా లేదా? అన్న తర్వాత ఇవాళ ఆ వైపు ఏం స్టెప్స్ తీసుకున్నారు? అట్లా లేకుండా నేను అనేది ఏంటంటే ఫస్ట్ నెలసరి ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు మారం జగదీశ్వర్ గారు, టీఎన్జిఓస్
ప్రెసిడెంట్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ కూడా ఉన్నారు. అట్లాగే ఏలూరు శ్రీనివాసరావు గారు జేఏసీ కో చైర్మన్ కూడా ఉన్నారు. తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షులు. మారం జగదీష్ గారు నమస్కారం భరత్ గారు. నమస్కారం. ఉన్నారా ఇవాళ రవీంద్ర భారతిలో మీరు? మా ఆధ్వర్యంలో జరిగింది కదా, గవర్నమెంట్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసింది. ఓకే. ప్రభుత్వం అయితే మేము కూడా పార్టిసిపేట్ అయినాం. ఓకే ఓకే. సో ఏమంటారు ఈ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ దాని మీద? రెండోది, నేను మార్నింగ్ నుంచి వాట్సాప్ గ్రూపులో వేస్తే మేము చచ్చాక ఎందుకు, మాకు ముందు పిఆర్సీలు ఇవ్వండి, డిఏలు ఇవ్వండి, తర్వాత ముందేమో ఇది యాక్సిడెంటల్ డెత్ అని చెప్పలేదు, నార్మల్ ఇన్సూరెన్స్ డెత్ ఇన్సూరెన్స్ చెప్పారు, ఇప్పుడు ఓన్లీ యాక్సిడెంటల్ డెత్ మాత్రమే అని చెప్తున్నారు అంటారు. ఎప్పుడు డెత్ ఇన్సూరెన్స్ అని చేయలేదు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని చెప్పారు. అది కూడా డెత్ అయితే కూడా దాన్ని కూడా ఆలోచిస్తా అని చెప్పారు, కానీ ఎప్పుడు మొదటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు పిఆర్సీ విషయంకి వస్తే సీఎం గారు చెప్పారు రిపోర్ట్ తెప్పించుకోండి చేద్దామని. ఇలా అది కూడా మేము జేఎస్ తరఫున మేము కూడా సీఎం గారికి చెప్తేనే తనలోనే ఆ రిపోర్ట్ కూడా తెప్పించుకోమని చెప్పిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం మేము యాక్చువల్ గా ఇన్సూరెన్స్ అడగలేదు, ఆ బ్యాంక్ వాళ్ళందరినీ కలిపేసి వాళ్ళందరూ ఎంఓఈ చేసుకున్నారు. మంచిదే కదా, జీతం వస్తారు ఏదో అయితే యాక్సిడెంట్ చనిపోతే ఇవ్వద్దు అనేది తప్పు. మంచి చేసి మంచిది అందాం. ఇప్పుడు వాస్తవానికి ముఖ్యమంత్రి గారే మొన్న ప్రకటించిండు, ఎవరికైనా అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా ప్రతి ఉద్యోగికి ఫస్ట్ రోజే జీతమే అని చెప్పిండు. ఒకవేళ వాళ్ళకి జీతం రాకపోతే మాకు చెప్తే మేము ఆలస్యం అవుతుందా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి? కొందరు ఏమైనా బిల్లు లేట్ చేయడం వల్ల కొన్ని అవుతుంటాయి, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవద్దు కదా. దాదాపు ఇస్తుండ్రు, ఒకవేళ ఎవరన్నా రాని పక్షంలో మాకు చెప్తుంటే మేము కూడా ఇప్పిస్తున్నాం. ఓకే ఓకే. సో పిఆర్సీ సంబంధించి ఇప్పుడు లాస్ట్ టైం మీరు కలిసినప్పుడు సీఎం చెప్పారు పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకుంటామని. నాకు తెలిసి మే 5వ తేదీ కలిశారు, ఇవాళ జూన్ 25, దాదాపు 50 days అయింది. రిపోర్ట్ ఇంకా సబ్మిట్ చేయలేదు. మన లాస్ట్ టైం డిబేట్ లో డిస్కస్ చేసినప్పుడు డెఫినెట్ గా తెప్పించుకుంటారు, జూన్ 1 లేదా 5th వరకు 1 month లోపు తెప్పించుకుంటారన్నారు. ఇంకా రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. మళ్ళీ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం స్టడీ చేసేందుకు ఒక 3-4 నెలలు ఈజీగా తీసుకుంటుంది. దాని మీద ఇవాళ ఏమైనా చర్చించారా? ఏమైనా టైం దొరికింది? ఆ రోజు చెప్పినప్పుడు మనం 4 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు అలా పిఆర్సీ రిపోర్ట్ కూడా తెప్పించుకోమని చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా డిప్యూటీ సీఎం గారికి చెప్పిండ్రు. వాస్తవానికి ఫైనల్ రిపోర్ట్ చేయమని వాళ్ళకి చెప్పిండ్రు. నెల రోజుగా 50 days అయింది కావచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడైతే ఈ రోజు చెప్పినాం, పర్టికులర్ గా డిప్యూటీ సీఎం గారు చెప్పారు రిపోర్ట్ తెప్పిమని చెప్పిండ్రు. రిప్రజెంట్ డిస్కషన్ ఆల్రెడీ ఎట్లయినా ఉంటది. మనం గతంలో మీరే చెప్పారు పిఆర్సీ వస్తుందా ఇస్తుందా అని చెప్పారు, ప్రభుత్వం తీసుకురామని చెప్పిండ్రు. 2026లో పిఆర్సీ మీకు రాదు, నేను కట్టుబడి ఉన్నా. చూడండి మీరు అప్పుడు లాస్ట్ టైం ఇస్తుంది చూడండి రిపోర్ట్ అన్నారు, 2026లో పిఆర్సీ రాదు, అవార్డు కాదు. అందరికి అట్నే అనుకున్నారు, పెండింగ్ బకాయిస్ రావు అని చెప్పారు. దాదాపు 6,000 సంతోషమే, రావద్దని నేనేం కోరుకోవట్లేదు. కాదు, రావద్దని కాదు, చాలా మంది అన్నారు. మేము చాకచక్యంగా ఇలా 6,000-7,000 కోట్ల దాకా కొట్టించినాం, ఇలా 2,000 కోట్లు కొడుతున్నారు. క్రమక్రమేణా రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా మంది పెరిగారు, చాలా మందికి తగ్గిస్తున్నాం. ఏదేమైనా కానీ పరిస్థితి ప్రభుత్వంలో మంచిగా లేనప్పుడు మనం కూడా సమయం పాటించాలి. సమయం పాటించాం, మెల్లమెల్లగా తీసుకుంటున్నాం. సీఎం గారు కూడా కరాఖచ్చిగా చెప్పినాం. మరి ఇలా పిఆర్సీ రిపోర్ట్ చెప్పి ఇప్పుడు దీని గురించి కొంచెం వెయిట్ చేయాలి, ఉద్యోగులు కొంచెం సమయం పాటించాలి అంటారు. ఇప్పుడు ఉన్న సమయంలో ఏదైనా పరిస్థితి బాగాలేనప్పుడు మనం అంతకుముందు కూడా పాటించినాం. 3 DAలు లేట్ అయినప్పుడు కూడా సమయం పాటించినాం. 3,000 కోట్లు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా అడగలేదు. మేము ఆల్రెడీ మనం బ్యాక్ బ్యాచెస్ పెట్టేసి మొత్తం యావత్ తెలంగాణ మొత్తం లంచ్ అవుట్ డెమాన్స్ట్రేట్ చేసినాం. మరి గత 10 ఏళ్ల నుంచి ఎప్పుడు లంచ్ అవుట్ డెమాన్స్ట్రేట్ చేయలేదు. అప్పుడున్న పరిస్థితి రిటైర్మెంట్ లేదు, రిటైర్మెంట్ అయింది. ప్రభుత్వాన్ని కూడా గట్టిగా అడుగుతున్నాం కదా, జేఏసీ ఎక్కడ మేము వాళ్ళను అదే అడుగుతలేం, గట్టిగానే మాట్లాడుతున్నాం. సీఎం గారు కూడా దానికి తాను కూడా స్పందించిండు. నేను ఇస్తా, నేను ఆ రోజు చూశారు కదా మాతో, గతంలో ఎన్న లేనట్టు ఒక సీఎం గారే కూర్చుండి మమ్మల్ని మాట్లాడి చర్చించి 4 గంటలు EHS 25 నాడు మీటింగ్ ఉన్నది, అది కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. 27 నాడు ఎల్లుండి 11 o'clock ట్రస్ట్ మీటింగ్ పెట్టిండ్రు, ఆ ట్రస్ట్ కూడా ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఒక్కొక్కటి చేస్తుండ్రు. చేసిన తర్వాత మనం ఊరికే మాటికి మనం వాళ్ళనని, మరి ఇప్పుడు పరిస్థితి మీరే అన్నారు, ఎన్నోసార్లు చెప్పారు పరిస్థితి బాగాలేదు ప్రభుత్వాలది అన్నప్పుడు మన ప్రభుత్వ ఉద్యోగులుగా
ఇలా ఒక్కొక్కటి సాధించుకుంటున్నాం. వాస్తవానికి చాలా మంది ఉద్యోగుల్లో ఒక నిరాశ ఉన్నమాట వాస్తవం. కానీ ప్రభుత్వంలో పరిస్థితి బాగాలేనప్పుడు అప్పుడు కూడా ఆగినాం. అప్పుడు జీతాలు లేట్ అయినా కూడా మేము ఆగినాం. అప్పుడు కూడా వాళ్ళు మాట్లాడలేదు. అవి లేట్ అయినాయి, ఫస్ట్ లో తీస్తుండ్రు, ఓకే. అప్పుడున్న పరిస్థితి అప్పుడు. ఇప్పుడున్న పరిస్థితిలో జీతాలు ఇచ్చుకుంటున్నాం. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మన సీఎం గారు ఆల్రెడీ చెప్పారు, ఒక్క రోజు లేట్ అయినా నేను ఊరుకోను, అందరు మన గవర్నమెంట్ ఉద్యోగులకు ఎట్లయితే పడ్డాయో ఆ రోజు ఇవ్వని చెప్పిండ్రు. రానప్పుడు మమ్మల్ని అడిగితే మేము కూడా చేస్తున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల, సాంకేతిక కారణాలు రాకుంటే పోతే మాకు కూడా వాళ్ళకి చెప్పగానే మేము చేస్తున్నాం. ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారా? అన్న లైన్ లో ఉన్నా. సిరన్న, హెల్త్ కార్డ్స్ ఇష్యూ ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు 31st రోజు అప్పుడు కట్ చేసినప్పుడు చాలా ఆగ్రహావేశాలు అయినాయి. బట్ హెల్త్ కార్డ్ ఇంకా రిసీవ్ కాలేదు, గైడ్ లైన్స్ కూడా ఇంకా రాలేదు అనుకుంటున్నాను నేను. అన్న, ఈ రోజు ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణలోని 13 లక్షలకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన 206 సంఘాల ప్రతినిధులతోటి మీటింగ్ పెట్టి సుమారుగా డిప్యూటీ సీఎం గారు అరగంట, సీఎం గారు గంట సేపు ఉద్యోగులు ప్రభుత్వంలో పాత్ర, ఉద్యోగులకు ప్రభుత్వం చేయాల్సిన డిమాండ్ల పైన మొత్తం కూడా కూలంకషంగా ఉద్యోగులతోటే మాట్లాడారు. అందులో భాగంగానే ఇన్సూరెన్స్ పార్టీతో పాటుగా హెల్త్ ఈహెచ్ఎస్ దాని మీద ఫస్ట్ ని 27వ తారీఖున సిఎస్ గారి చైర్మన్ తోటి మొట్టమొదటిసారిగా అంటే 1.5 శాలరీ బేసిక్ పే లాస్ట్ మంత్ కట్ అయింది. ఈ మంత్ కూడా బిల్స్ అనేది కట్ అవుతుంది. ఈ మొడాలిటీస్ అన్ని కూడా ఈ మంత్ ఎండింగ్ లో చేసి నెక్స్ట్ మంత్ లో మళ్ళీ ముఖ్యమంత్రి గారితో ఈహెచ్ఎస్ కార్డ్స్ రిలీజింగ్ కార్యక్రమం మళ్ళీ ఒకటి ఉన్నది. దానికి త్వరగా కంప్లీట్ చేయమని ఆల్ ఉద్యోగుల ప్రతినిధుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు. మేము అడగకుండానే ఇవాళ పెట్టింది ఓన్లీ ఇన్సూరెన్స్ దానిపైన. దాంతో పాటుగా అసలు ఉద్యోగులకు ఉన్న సమస్యలు, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం చేస్తున్నాము, అసలు ప్రభుత్వం అంటే ఉద్యోగులు, ప్రజలు అంతా కలిస్తే మనం ప్రజలకు రెస్పాన్సిబిలిటీ అనేది క్లియర్ గా ఈరోజు ఒక హై స్కూల్లో ఒక టీచర్ లాగా, అంటే ఒక ఎడ్జిటిఓ, ఒక లేదా స్కూల్ అసిస్టెంట్, ఒక హెచ్ఎంఓ, ఒక లెక్చరర్, ప్రొఫెసర్ లాగా క్లియర్ గా ఇద్దరుకున్న సంబంధ బాంధవ్యాల గురించి క్లారిటీ ఇచ్చారు. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేము పెండింగ్ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నాము. 100 రోజుల్లో మొత్తం పెండింగ్ బిల్స్ పెన్షనర్స్ క్లియర్ చేయాలి, రిమైనింగ్ కూడా త్వరగా క్లియర్ చేస్తామని చెప్తూ పిఆర్సీ పైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మేము మాట ఇచ్చాము, పోయిన మీటింగ్ లో ఆ మాట నిలబెట్టుకుంటా ఉన్నారు. మాకు అన్అఫీషియల్ గా తెలిసింది ఆల్రెడీ రిపోర్ట్ తయారైంది. శివశంకర్ గారి కమిటీ దగ్గర రిపోర్ట్ తయారై ఉంది. ప్రభుత్వంలో కూడా 1% కి ఎన్ని వందల కోట్లు అవుతాయి అనేది కూడా లెక్క తయారు చేశారు. జస్ట్ లెటర్ రాయడం, రిపోర్ట్ తెప్పించుకోవడం ఒకటే లేట్ ఉంది. అయితే ప్రభుత్వం కూడా ముందు ఇన్సూరెన్స్ కార్యక్రమం, తర్వాత నెక్స్ట్ మంత్ హెల్త్ కార్డ్స్, ఆ తర్వాత మంత్ లో పిఆర్సీ, ఆ పైన సిపిఎస్ ఎంప్లాయీస్ మేజర్ ఇష్యూ. అది ఆ తర్వాత మంత్ లో అంటే పిఆర్సీ, అట్లా ఆ తర్వాత మంత్ అంటే ఆగస్ట్ లో పిఆర్సీ వస్తుందా? ఆ పిఆర్సీ పైన కూర్చొని మాట్లాడాలని క్లియర్ గా చెప్పారు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, తర్వాత పొంగులేటి గారు ఉన్నారు, పొన్నం గారు ఉన్నారు, వివేక్ సార్ ఉన్నారు, అజారుద్దీన్ సార్ ఉన్నారు, అడ్లూరి గారు ఉన్నారు, పిఎస్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ, జేడీ సెక్రటరీ గారి సమక్షంలో మా జగదీష్ అన్నకో నాకు చెప్తాం కదా, మా ఇద్దరికి చెప్పారంటే మా ద్వారా చెప్పినట్టు తప్ప మేమేదో మిగతా వాళ్ళకంటే పైన కాదు, అందరి తరఫున మా ద్వారా చెప్పారని అర్థం. అంతే. నెక్స్ట్ ఆగస్ట్ లో పిఆర్సీ గురించి చర్చిద్దామన్నారు. మేము మాట ఇచ్చాము, రిపోర్ట్ తెప్పించుకుంటాము, తెప్పించుకున్న 6 నెలలలోపు ఎంతో కొంత పర్సెంటేజ్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అందులో 5 డిఏలకు సంబంధించి కానీ రాబోయే 6 డిఏ గురించి కూడా చెప్పారు. అంటే మాకు కొంచెం ఇబ్బందికరమైన విషయం, మా పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్స్ ఎట్ ఏ టైం 2,000 కోట్లు కొట్టినా కూడా సరిపోవట్లేదు. మేము అడిగేది ఆ 2,000 కోట్లు 3 నెలలు కాకుండా మా రెగ్యులర్ ఉద్యోగుల బిల్స్ కూడా తీరవుతాయి. కానీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మేము అర్థం చేసుకోవాలా, మా ప్రాథమిక కూడా అర్థం చేసుకోవాలి. కానీ మా దాచుకున్న డబ్బులు కాబట్టి మాకు రైతు, కాన్స్టిట్యూషన్ రైతు, మేము గట్టిగా అడుగుతాం. ఏమైనా అడిగే దాంట్లో ఎటువంటి మా జగదీశన్ చైర్మన్ కానీ, మాకు కానీ, మా రాష్ట్ర, మేమిద్దరమే కాదు, మా రాష్ట్ర కార్యవర్గంలో అన్ని సంఘాలు, అటు పిఆర్టీ ఉంది, యూటీఎఫ్ ఉంది, ఎస్టీయూ ఉంది, రెవెన్యూ అసోసియేషన్ ఉంది, సెక్రటరీ సంఘాలు ఉన్నాయి, పోస్ట్ క్లాస్ సంఘం ఉంది,
లెక్చరర్ల సంఘాలు ఉన్నాయి, డాక్టర్ల సంఘాలు, అన్ని మేమేదో అందరి పైన కాదు, అంబరిలా ఆర్గనైజేషన్ గా మేము ఉన్నాం కాబట్టి మాతో మాట్లాడుతున్నారంటే సమస్త ఉద్యోగులతో మాట్లాడుతున్నట్టే అందరికి సంబంధించిన సమస్యల పైన మేము అప్ టు డేట్ ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. ఇందులో రాజకీయం ఉండదు. ముఖ్యమంత్రి గారు కూడా ఏ ముఖ్యమంత్రి అన్నా ఏ పీరియడ్ లో అయినా ఇన్నిసార్లు ఉద్యోగ సంఘాలతో డైరెక్ట్ గా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయన్నా. మీరు కూడా ఒక ఎంప్లాయీ కొడుకు, మీరు మా ప్రొడక్టే కాకపోతే మీరు పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇట్లాంటి చరిత్ర మాట్లాడుతున్నా అప్పటి అన్ని సాల్వ్ అవుతున్నాయి అంటలేదు. 64 డిమాండ్లో పార్టీలుగా 30 డిమాండ్లు అయినాయి. 34 డిమాండ్లు కూడా మేము క్లియర్ చేసుకుంటాం. ముఖ్యంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. మా ఇప్పుడు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ లో కొన్ని సంఘాలు చేర్చాల్సిన అవసరం ఉంది. ఇంకా జాయింట్ స్టాక్ లో కొన్ని సంఘాలు చేర్చాల్సిన అవసరం ఉంది. కొన్ని సంఘాలు రికగ్నిషన్ రావాల్సిన అవసరం ఉంది. మా పెన్షన్స్ యొక్క బిల్స్ అది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏ మంత్ ఎవరు కొడుతున్నారు అనేది ఇవన్నీ మేము చర్చిస్తూనే ఉన్నాం. ఫ్రీక్వెంట్ గా డిప్యూటీ సీఎం గారు కలుస్తున్నాం, సీఎం గారు కలుస్తున్నాం, మా సుల్తానా సార్ కలుస్తున్నాం, ఎక్కా సార్ కలుస్తున్నాం. సిఎస్ గారిని అయితే ఆల్మోస్ట్ వాళ్ళు మా జగదీష్ అన్న ఫోన్ లో ఉదయం సాయంత్రం సంపాదిస్తున్నాం. మేము ఎక్కడ ఏసీగా ఉద్యోగ సంఘ ప్రతినిధులుగా పిఆర్సీలో ఇప్పుడున్న 5 డిఎల్ని మెర్జ్ చేస్తారా? అది పిఆర్సీ రిపోర్ట్ తెచ్చుకున్న పిదప 5 కాదన్నా ఇంకొక డిఏ కూడా రాబోతుంది. 6 డిఏల పరిస్థితి కూడా ఫిట్మెంట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ మా జేహెచ్లో మాకు జాయింట్ హాస్పిటల్ ఉన్నా, రికగ్నైజ్డ్ సంఘాలు ఉన్నా, హెల్త్ ట్రస్ట్ మెంబర్ ఉన్నా మేము పూర్తిగా నమ్మేది టీజీఈజేహెచ్ లో ఉన్న మొత్తం 206 సంఘాలు అందరినీ చిన్న పెద్ద అన్ని సంఘాలని పరిధిలో తీసుకొని ఏజ్ నిర్ణయం మేరకే హెల్త్ కార్డ్ ఫస్ట్ అయినా మాట్లాడతాం, అక్కడే జాయింట్ స్పాన్సర్ మీటింగ్ లో మాట్లాడతాం. సీఎం గారి దగ్గర పోయినా, సిఎస్ గారి దగ్గర పోయినా టీజీజేఏసీ లో నిర్ణయం మాత్రమే ఆడ ప్రివేల్ అవుతుంది తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఏమీ ఉండవు. ఈవెన్ పెన్షన్ సంఘాలు కూడా పెద్ద సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కావచ్చు, కృష్ణమూర్తి గారు కావచ్చు, మా లక్ష్మణ ఇంకా పెద్ద సంఘం ఉమాది గారు, మా మోహన్ నారాయణ చాలా సంఘం నరసయ్య చాలా వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకునే మేము అన్ని చేస్తాం తప్ప ఇండివిజువల్ గా మా ఇద్దరు నిర్ణయం ఉండదు. ఇవన్నీ కూడా క్లియర్ గా ఈరోజు సీఎం గారు చెప్పిండు, డిప్యూటీ సీఎస్ గారు ఇంకా క్లారిటీగా చెప్పారు. మేము మా హక్కులు రాయితీలు మా సంక్షేమ విషయంలో మా ప్రభుత్వాన్ని మేము చెప్పుకున్నా, మా రేవంత్ అని చెప్పుకున్నా, మా బట్టి గారని చెప్పుకున్నా, మా పొంగిరెడ్డి గారు అని చెప్పుకున్నా, మేము మా ఇప్పుడు పొన్నగారు ఉన్నాడు, మా జగదీష్ అన్నది చాలా దగ్గర మా పొన్నగారు అని చెప్పుకున్నా, మేము మా ఉద్యోగుల విషయంలో రాజీ లేని పోరాటాలు చేస్తాం. అది వచ్చే వరకు కంటిన్యూ ఉంటాం. అదే చేయమని కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, పొంగిరెడ్డి గారు, పొన్న గారు మీరు కంటిన్యూగా గుర్తు చేస్తేనే మాకు గుర్తుంటది అని కూడా మాకు గుర్తు చేశారు. ఎటువంటి డౌట్ లేదు. మా ప్రాథమిక సభ్యులు కొంత అసంతృప్తి ఉండడం వాస్తవం. మమ్మల్ని కొంత అంటున్నారు, అది మమ్మల్ని అనే రైట్ కూడా అనుకుంది. వాట్సాప్ లో గానీ సోషల్ మీడియాలో గానీ రాష్ట్ర జేఏసీని ప్రశ్నించే హక్కు ప్రతి ప్రాథమిక సభ్యుడికి, ప్రతి సంఘానికి. మాకంటే సీనియర్లు ఉన్నారన్నా, మాకంటే మేధావులు టీజీజేఏసీ లో ఉన్న సభ్య సంఘాలు, మాకంటే ఇంటెలెక్చువల్స్, మాకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తరఫున మేము కంపల్సరీ ఇవన్నీ వచ్చే వరకు కూడా ఏది ఇంకా సిపిఎస్ ఎంప్లాయీస్ 19,2000 ఏపీలో ఇంప్లిమెంట్ అయింది, ఇక్కడ ఇంప్లిమెంట్ కావాలా దాని గురించి కూడా మేము ఓపెన్ గా మాట్లాడకపోయినా రూమ్ లో పైన కూడా మాట్లాడాం. చాలా ఇబ్బంది పడుతున్నారని దానిపైన కూడా మీడియా పరిశీలిస్తా ఉన్నారు. సిపిఎస్ మా చిత్రప్రచారం ఉన్నాడు, కనపడని ఆల్ ఇండియా లీడర్ ఇక్కడ ఉన్నాడు. ఇవన్నిటిని మేము పరిగణలో తీసుకున్నాం. 317 వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2003లో జాయిన్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు. ఇవన్నిటిపైన మేము ఎక్కడ కూడా కొన్ని చెప్పలేని మీడియా ముఖ్యంగా బయట రాగానే ఇప్పుడు కూడా మీరు మీడియాకి డైరెక్ట్ గా రమ్మంటే కూడా ఇప్పటివరకు మాకు అక్కడే సరిపోయింది. అందుకే మేము ఇంకొచ్చి ఫోన్లో మాట్లాడుతున్నాం. మా ప్రాథమిక సభ్యులందరికీ మీ ద్వారా తెలియజేసేది మీరు గుడ్ న్యూస్ చెప్పారు. పిఆర్సీ అతి త్వరలో ఉంటుంది, గుడ్ న్యూస్ చెప్పారు. అతి త్వరలో ఈ 2026 లోపు పిఆర్సీని సాధించిన దిశగా టీజీజేసీ ప్రయత్నం చేస్తుంది, ఉద్యమం చేస్తుంది. ముఖ్యమంత్రి గారిని బదిలాడుతుంది, అవసరమైతే పెద్దన్న టైప్ గా అలుగుతుంది, పోరాటం కూడా చేస్తుంది. దామోదర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే దామోదర్ రెడ్డి గారు. సో నమస్తే భరత్ గారు. ఓకే పిఆర్సీ హెల్త్ కార్డ్స్ డిఏ 5 డిఏలు ఎట్లా మెర్జ్ చేస్తారా పిఆర్సీలో?
యాక్చువల్ అయితే సంప్రదాయం 5 డిఏలను మెర్జ్ చేయడానికి అవకాశం లేదు సార్. ఎందుకంటే పిఆర్సి అనేది సంప్రదాయమా రూలా? ఆ రూల్ అనేది ఏముండదు సార్. ఒకటి సంప్రదాయాన్ని చాలా సార్లు తుంగలో దక్కిన సందర్భం ఉంది. లేదు, వాస్తవానికి ఎట్లుంటదంటే భరత్ గారు 1/7/2023 నుండి మాకు నూతన 2వ పిఆర్సి రావాలి. పిఆర్సి కమిషన్ October 2, 2023 నాడు వేసిరు. మాకు రావాల్సిన డిఏలు 1/1/2024 నుండి రావాల్సిన డిఏలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. 6 డిఏలు ఎట్లా ఉంటది అంటే కమిషన్ వేసేంత వరకు ఉన్నటువంటి డిఏలు మెర్జ్ చేయడానికి రూల్ ఉంటది. కానీ కమిషన్ వేసిన తర్వాత ఇంటీరియం రిలీఫ్ తీసుకుంటున్నాం మేము. ఐఆర్ తీసుకున్న తర్వాత డిఏలు మెర్జ్ చేయడానికి అవకాశం లేదు. సో ఇది ఏదైనా మాతో చర్చించిన సందర్భంలో వస్తుంది. గత సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, గత రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించే పిఆర్సి తీసుకుంటాం తప్ప మళ్ళీ దీన్ని డిఏలను మెర్జ్ చేస్తే ఎట్లా ఉంటది ఏంది అనేది అట్లా ఉండదు సార్. తప్పకుండా దానికే మనం చర్చిస్తాం. మనకు ఇచ్చే ఫిట్మెంట్ ముఖ్యం. ఈ ఫిట్మెంట్ అయిన తర్వాత రూల్ పొజిషన్ లో డిఏలు ఏ విధంగా మెర్జ్ అయితే ఏ విధంగా మెర్జ్ కావనేది మనకు పిఆర్సి కమిషన్ రిపోర్ట్ లో తెలియజేస్తారు సార్. దాన్ని ఏదో వాట్సాప్లలో డిఏలు మెర్జ్ అవుతున్నాయి, 6 డిఏలు నష్టపోతున్నాం, ఇవన్నీ కూడా వట్టిగా సోషల్ మీడియాలో రచ్చ అనవసరంగా పెడతా ఉన్నారు. కానీ రేపు పిఆర్సి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎన్ని డిఏలు మెర్జ్ అయితే ఎన్ని డిఏలు మెర్జ్ కావనేది వాళ్ళు రిపోర్ట్ లోనే తెలియజేస్తారు. అట్లా కొత్తగా ఏముండదు. దానికి అనవసరమైన చర్చ అవసరం లేదు. మాకున్న నాలెడ్జ్ ప్రకారం గతంలో జరిగిన పిఆర్సి రిపోర్ట్లు చూసినా ఏది చూసినా పిఆర్సి కమిషన్ వేసిన తర్వాత ఇంటీరియం రిలీఫ్ 5% పొందుతున్నాం. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత డిఏ ఏ ఒక్కడు కూడా మెర్జ్ కావడానికి అవకాశం లేదు. అన్ని కూడా ఇవ్వాల్సింది. కాకపోతే పర్సెంటేజ్ మారుతుంది. ఏంటంటే ఇప్పుడున్నటువంటి దానికి మనకు 9.1 వస్తుంది. యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ డిఏను 1% తీసుకుంటే మనకు 9.1 వస్తుంది. రేపు ఈ పిఆర్సి ఫిట్మెంట్ అందిన తర్వాత ఈ పర్సెంటేజ్ లో మార్పు జరుగుతుంది. అంతే తప్ప వేరేదేమి ఉండదు సార్. ఇప్పుడు 5 డిఎల్ కలిపి ఎంత రావాలి మీకు? ఆల్మోస్ట్ 15 అంటే మనకు 16 చిల్లర రావాల్సి వస్తుంది సార్. ఇప్పుడైతే బేసిక్ మీద 16% ఆల్మోస్ట్ 16. అది కూడా ఒక్కొక్కటి ఒక్కో టర్మ్. ఇది 2-3 సంవత్సరాల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ 2% ప్రకటిస్తే మాకు 1.82 అట్లా వస్తుంది. 3 ఇస్తే 1.2 పాయింట్ చేంజ్ వస్తుంది. అట్లా వస్తుండదు అన్నట్టు. అంటే 1% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మాకు 9.1 వస్తుంది. అట్లా. కట్కర్ రమేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. దీని మీద సరే నేను నాకు తెలిసి వాట్సాప్ గ్రూప్ లో చూశాను ఉదయం. మీరు కూడా ఉన్నట్టున్నారు వాట్సాప్ గ్రూప్ లో. సో ఏంది మేము అడగనివన్నీ ఇస్తున్నారు కానీ అడగని ఇవన్నీ ఇదెందుకు అని అంటారు. ఈ ప్రమాద బీమా ఇవన్నీ ఎందుకు? డిఎల్ కదా కావాల్సింది. ప్రారంభమైనప్పుడే మిత్రుడు శరత్ గారు అనుకుంటాను, నేను సరిగా విన్నానా లేకుంటే తప్పుగా విన్నా తెలియదు కానీ ఎంప్లాయీస్ కి ఏమున్నది బాగానే ఉన్నది కదా, అసంఘటిత కార్మిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళ పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. సంఘటిత కార్మిక వర్గం దాదాపుగా 87% మించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. తక్కువ సంఖ్యలో ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నటువంటిది సంఘటితమైనటువంటిది గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇవన్నీ మనం పుస్తకాల్లో చూస్తున్నాం, సమాజంలో చూస్తున్నాం. ఇదంతా ఒకటైతే దీనిలో ఇప్పుడు ఉదాహరణ నేను తీసుకుంటే నేను చాలా బలవంతంగా నా యొక్క కులవృత్తిని విడిచిపెట్టి నేను గవర్నమెంట్ తో వచ్చాను. నా కులవృత్తిలో ఉన్న వాళ్ళు నాకన్నా ఎక్కువ సంపాదించారు, 20 బంగాలు కట్టుకున్నారు. కనుక దీనికి రావడంలో ఎంత శ్రమ పడ్డం. ఈ రావడం అనేటువంటిది ఉద్యోగం ఉచితంగా వచ్చిందా, ఆ రోజునటువంటి నియమ నిబంధనల మేరకే మాకు ఉద్యోగం వచ్చిందా, వేతనాలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి దాన్ని పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఎంప్లాయీకి ఇస్తున్నటువంటి దాన్ని అధిక వేతనాలు అనవసర వేతనాలు అనే రీతిలో మాట్లాడితే ఉత్తగా ఇది కాదు. ఇప్పుడు నేను ఒక ర్యాంకర్ గా నేను ఉద్యోగం సంపాదించుకున్నా, నాకు గతంలో ఈ ఉద్యోగం నేను కూడా బలవంతంగానే అంటే లాస్ట్ ఆప్షన్ కింద 45 రోజులు టైం ఇస్తే 44 రోజుల నుంచి చేయలేను. తర్వాత ఇష్టపడి నేను ఉద్యోగం చేస్తున్నా. కానీ దీనిలో వేతనాల మీద మాట్లాడడం లేకపోతే అసంఘటిత కార్మిక రంగాలకు వేతనాలకు సంబంధించి సంఘటితంగా ఉన్నటువంటి శరత్ గారు నాకు తెలిసిందంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి శాలరీస్ రావట్లేదు అని అన్నారు. ఏమన్నారంటే ఉచితాలు అన్నారు. ఉచితాల మీద ఒక చలం గారు
ఒక సందర్భంలో ఒకటి అన్నారు, భగవంతుడు గురించి అన్నారు. అంటే దేవుడు లేడు లేడు అన్నటువంటి చెల్లమే చివరికి ఏమన్నాడంటే, ఆ దేవుడు లేడనే వాడు అనే మాట నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక తల్లి తన ఎడుస్తున్న పాపకు నేను ఎందుకు పాలివ్వాలని, ఒక నది తను సముద్రంలో ఎందుకు కలవాలని అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమన్నాడు, లాస్ట్ ఏమంటాడంటే, ఓ దేవా నన్ను కష్టాల నుండి రక్షింపమని ప్రార్థింపనివ్వకు, నన్ను కష్టాలని ఎదుర్కొనే శక్తినిమ్మని ప్రార్థింపని. ఇవాళ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ, ఇవాళ రాజకీయ ఉపన్యాసం కాదు కానీ, ఇవాళ విమర్శిస్తున్నటువంటి పార్టీలు కూడా ఇవాళ అధికారం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొన్నటిదాకా విమర్శించి కూడా వాళ్ళు చేస్తున్నది కూడా ఉచితాలకే అవుతుంది. ఉచితాల మీద ఎవరు మాట్లాడాలి అంటే, ఉచితాలు మాకు ఎంప్లాయీస్ మాకు జీతం వస్తలేదని ఉచితాలుగా మేము మాట్లాడాం కాదు. వాళ్ళ ప్రభుత్వం అంటే 3 కాదు 4 శాఖలు ఉంటాయి. కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ, తర్వాత శాసన నిర్మాణ శాఖతో పాటు వాళ్ళ కోర్టు ఎస్టేట్ గా పత్రికా రంగం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం అంటే 3 కాదు 4 కాదు 4వ కాలం మీరు ఇలా పత్రికా రంగంలో మీరు ఇవన్నీ చేస్తున్నారు. ఇవాళ విస్తృతంగా తీసుకొని పోతున్నారు. ఈ తీసుకుపోతున్నది ఇంకా బహుళ విస్తృతంగా తీసుకుపోవడం ద్వారా ఇవాళ ప్రముఖమైనటువంటి పాత్ర. వాళ్ళ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ అధికార పార్టీకి ప్రతిపక్షంగా ఆ ప్రభుత్వాన్ని కాపాడేదే కోర్టు ఎస్టేట్, పత్రికా రంగం, ఇవాళ మీడియా రంగం జరుగుతున్నటువంటి. అంతేగాని మీరు మేం చేయాలంటారు కానీ మీరు రేజ్ చేయరు. లాస్ అవుతుంది మీరు కదా. ఎఫెక్టెడ్ పార్టీ ఎవరు? ఉచితాలు వర్తింపంది ఎవరికి? ఉద్యోగులకి కదా. మిగతా అందరికి వర్తిస్తారు ఉచితాలు. మీకు రుణమాఫీ అయిందా? గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కాలే కదా. కాలే కదా. రేషన్ కార్డు వస్తుందా? తెల్ల రేషన్ కార్డు 25,000 జీతం ఉన్నా వస్తుందా? రాదు కదా. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అయినా రాదు కదా. కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినా రాదు కదా. కళ్యాణ లక్ష్మి వస్తుందా? షాదీ ముబారక్ కోట్ల రూపాయలు ఉన్నాడు, కోటి రూపాయలు కట్నం ఇచ్చి ₹1,00,000 షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తీసుకుంటాడు కదా. ఉద్యోగులకు మాత్రమే రాదు. ఎవరు కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా రాదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా రాదు. ఎందుకంటే జీతం ఆ లిమిట్ దాటుతుంది కాబట్టి రాదు. సో ఎఫెక్టెడ్ పార్టీ మీరైనప్పుడు మీరు రేజ్ చేస్తే మేమన్నా ఉంటుంది. లేకపోతే ఇదేమనుకుంటారంటే భరత్ సొంత కవిత్వం, ఆయనకు ఉచితాలు నచ్చవు కాబట్టి ఆయన ఒక్కడు మాట్లాడుతున్నాం అనుకుంటారు. నేను చెప్తున్నది ఏమన్నానంటే, ప్రభుత్వాలు కూడా చేయాల్సింది ఏంటంటే, ₹10 టికెట్ ను ఉచితంగా ఇచ్చే కన్నా ఆ ₹10 కొనుగోలు శక్తిని పెంచే రీతి లోపల ప్రభుత్వ విధానాలు ఉండాలి. అలాంటి విధానాలకు ముందు పోవాలి. రెండోది వల్ల ప్రధానంగా చర్చ ఎడ్యుకేషన్ మీద జరుగుతుందో, ఇవాళ ఉన్నటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి ఏదైతే మీరు ఎంఓఈ మీద జరుగుతుందో దాని మీద చాలా క్లారిటీగా మిగతా వాటికి ఉచితాలకు దిగి పొందడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 బ్యాంకులకు ఇస్తలేదు, లేకుంటే ఎంప్లాయీ ₹1 ప్రభుత్వానికి ఇస్తలేదు, బ్యాంకులకు ఇస్తలేదు. ఇలా పోయేది ఏమున్నది? మీరన్న షాదీ ముబారక్ కానీ, మీరు అన్నటువంటి ఉచితాలకు సంబంధించి గ్యాస్ కానీ, ఇవాళ టికెట్స్ కానీ, ఇవన్నీ కూడా ఉచితాలకు సంబంధించి మాట్లాడుతూ దాని గురించి లింక్ లేదు. ఇవాళ ప్రభుత్వము ₹1 బ్యాంకులకు ఇస్తలేదు, లేకుంటే ఉద్యోగి ₹1 బ్యాంకులకు ఇస్తలేరు. కానీ ప్రభుత్వం ఇది కొత్తగా వచ్చింది ఏం లేదు. ఆల్రెడీ ఇవన్నీ శాలరీ అకౌంట్స్ కింద ఉన్నటువంటివే, కానీ సరి అయినటువంటి ఉపయోగం తీసుకుంటలేము. మంచిది. యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కూడా మంచిదే. ఏ రాష్ట్రం ఎంత ఇస్తుందని నాకు మనోహర్ రావు గారు డీటెయిల్స్ పంపించారు. యాక్సిడెంటల్ డెత్, న్యాచురల్ డెత్ సంబంధించి కూడా ఇచ్చారు డీటెయిల్స్. అది కూడా ఇవ్వాలి. న్యాచురల్ డెత్ కూడా 5 lakhs 10 lakhs వస్తుంది. అది కూడా ఇవ్వాల్సిందే. అంతేకాకుండా ఇంకా దీనిలో ఏమన్నారంటే, తల్లిదండ్రులు పిల్లలు చదువుతుంటే కూడా పిల్లలు కూడా 5 లక్షల నుంచి 6 లక్షలకు వచ్చే దాని ఇన్సూరెన్స్ దీనిలో కూడా ఉంది. అంటే యాక్సిడెంటల్ డెత్ లో కూడా. అంటే ఇవన్నీ కూడాను మనకు ఉన్నటువంటి ఉత్తర్వులను మనం అమలు పరచుకోలేదు. చాలా మంది మాకు వాట్సాప్ లో మీరందరూ చూసాం పొద్దు నుంచి, ఇదంతా ఏస్తున్నాడు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ప్రభుత్వం మళ్ళీ చేసేది ఏమున్నది అంటే, గత ప్రభుత్వం చేయలేదు, మనము చేసుకోలేదు. ఈ యొక్క ప్రభుత్వం ఒక పెద్ద మనిషిగా ఒప్పందం చేసి ఒక విస్తృత ప్రచారం చేసి అవకాశం ఉంది, మేమంతా ఒప్పందం చేసుకుంటాం, 16 బ్యాంకులతో మాట్లాడడం, ఏమన్నా అయితే అంటే చనిపోతే. మీరు అన్నదాని ప్రకారం కొద్దిమంది ఇంకో వెర్షన్ ఏంటంటే, ఉద్యోగులు ఏం చేసినా సాటిస్ఫై గారు, ఎంత చేసినా సాటిస్ఫై గారు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నేను ఏం చేసినా చేంజ్ కోరుకుంటారు గవర్నమెంట్ లో. కేసీఆర్ అప్పుడు 43% PRC ఇస్తే దేవి ప్రసాద్ ను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓడిచ్చారు. అందుకని ఆయన కోపం వచ్చి ఆ తర్వాత నుంచి పెద్దగా ఉద్యోగులు పట్టించుకోలేదు. ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. 43% PRC ఇస్తే నెలకే ఓడిచ్చారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో. ఇట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ యొక్క పిఆర్సీ ఫిట్మెంట్ లేకున్నట్టయితే దానికే ప్రభావం అవుతుండదు. చాలా అంశాలు దానికి అల్లుకొని ఉంటాయి కనుక ఒకే అంశం మీద ఎన్నికలు అనేటువంటిది పోదు. ఇక్కడ కూడా ఏమంటే, ప్రభుత్వం ఈ రోజు ఇచ్చిన దానికి మేము సంపూర్ణ మద్దతు ఇచ్చాము, మేము పోయి దానిలో పార్టిసిపేట్ చేశాం. కనుక మేము దానికి అసంతృప్తితో కూడా లేము.
ఎందుకోసం లేకపోతే ఇవాళ మీరు అన్నారు ఆ వాట్సాప్ గ్రూప్ లో నేను కూడా ఉన్నా. ఇది ఏమవసరము, ఖర్చులోనికి ఏమవసరము, ఇవి బతుకున్నప్పుడు అరే అవన్నీ నడుస్తున్నాయి, అవన్నీ ఉద్యోగం నడుస్తున్నాయి, ఒక రిప్రజెంటేషన్ నడుస్తుంది, ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా అవన్నీ చర్యలు తీసుకుంటున్నాము. ఇది అదనంగా ఇది బ్యాంకులు ఆల్రెడీ ఉన్నటువంటి ఒక విధానాన్ని ఒక స్టీమ్లైజ్ చేస్తూ ఎవరికైనా నిజంగానే ఇబ్బంది వచ్చిన ఇవాళ నేను చెప్తున్నానండి, నాకు ఎల్ఐసి కన్నా ముందు ఏం చేస్తున్నా అంటే నేను చనిపోతే నేను ఇన్సూరెన్స్ చేసుకున్నాను, ఏదైతే నాకు 30 లక్షలు రావాలని. ఎందుకు చేసుకున్నానంటే ప్రమాదవశాత్తు కనుక నేను ఏమైనా జరిగితే నా కుటుంబానికి ఏమైనా రావాలని. కనుక ఇవన్నీ చనిపోవాలని కోరుకోరు. నేను పైసలు పెట్టి దానిలో ఇన్సూరెన్స్ చేసుకొని నేను చనిపోతాను ఇన్సూరెన్స్ చేసుకుంటాను దాన్ని. కాకపోతే మన టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి ఎవరికైనా ఉండాలి. మరి మన ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వము ఇప్పుడు ఆల్రెడీ మన బ్యాంకుల్లో ఏ బ్యాంకులో చూసినా కూడా ఒక శాలరీ అకౌంట్, గవర్నమెంట్ శాలరీ అకౌంట్ కు ఖచ్చితంగా 3 మాసాలు రెగ్యులర్ గా పడితే దాని కార్డ్స్ ఉన్నాయండి, దాని సిల్వర్ కార్డ్ అని, గోల్డ్ కార్డ్ అని, డైమండ్ కార్డ్ అని, ఆ రకమైనటువంటి ఇన్సూరెన్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి మనం దానికి శాలరీ అకౌంట్ కు మారాలి, రెగ్యులర్ గా శాలరీ ఉండాలి, ఒక డెబిట్ కార్డు ఉండాలి, ఆ తర్వాత మనం దానికి ఒక నామినీ ఉండాలి, చనిపోయిన తర్వాత దానికి ఒక ఎఫ్ఐఆర్ ఉండాలి, చనిపోయిన తర్వాత ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉండాలి. ఇవన్నీ స్కీమ్ లైన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ వస్తాయి. కనుక ఇవాళ ప్రభుత్వమే కూర్చుండి ఇవన్నీ ఉన్నాయని చెప్పే రకంగా ఒక ప్రచారం చేయడం, బ్యాంకులతో మాట్లాడడం, ప్రభుత్వం మళ్ళీ ఒక ఏదో ఉచితం. శరత్ గారు సార్ ఒక్క విషయం సార్, ఇవన్నీ ఓకే సార్, చాలా థ్యాంక్ యూ, చాలా బ్రహ్మాండమైన సేవ చేస్తా ఉన్నారు, ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. కానీ ఇటీవల ఎంప్లాయీస్ మీద జరిగిన ఏసీబీ రేట్స్ కనుక చూస్తుంటే ఒక్కొక్క ఎంప్లాయీల దగ్గర కోట్ల రూపాయలు సార్, 100 కోట్లు, 1000 కోట్లు, 500 కోట్లు, 300 కోట్లు వస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు నేను అనేది ఇప్పుడు ఇద్దరు ఉన్నది కూడా టీచర్ సంఘాలు, పిఆర్టీ కాదు, ఇప్పుడు వేరే సంఘాల వాళ్ళు లేరు లైన్ లో. నేను చెప్తున్నా, నేను ఆ రోజు చర్చ పెట్టా, నేనేం చెప్తున్నా అంటే నాయకుల కరప్షన్ అన్నా కనీసం ప్రజలకు చేరుతుంది. ఎందుకంటే ఎలక్షన్ లో ఖర్చు పెడతాడు ఆ డబ్బులు, నాయకులు చేసే కరప్షన్. ఈ ఉద్యోగులు ఎవరైతే రెవెన్యూ, ట్రాన్స్పోర్టు, ఆ తర్వాత మైన్స్, ఎక్సైజు, శాండ్, ల్యాండ్, మైను, వైను, ఇవి చేసే ఇరిగేషన్, ఈ డిపార్ట్మెంట్ లో, అంటే నేను అందరూ అనట్లేదు, ఎవరైతే చేస్తారో వాళ్ళ అవినీతి వాళ్ళ కుటుంబాలకి 7 తరాలకు సంపాదించుకోవడం తప్ప ఏముండదు. పాప కరప్షన్ లేని డిపార్ట్మెంట్ టీచర్ ఏమొస్తుంది సార్. ఒక్క విషయం భరత్ గారు, కంప్లీట్ గా మీరు ఇచ్చిన దానికి జవాబు ఇచ్చేందుకు ఎవరు లేరు ఇక్కడ అంటారు. ఎస్ చెప్పండి, మీరు చెప్పండి. ఐ అప్రిషియేట్ యూ. సరే ఉపాధ్యాయులు చెయ్యరు సార్, అఫ్ కోర్స్ వాళ్ళు మన బిరాదరే గాని, మనం కూడా ఒకప్పుడు టీచర్లమే. కానీ విషయం ఏంటంటే నేను అనేది ఈ ఉద్యోగ సంఘాలు వీటి వైపు కూడా కొంత దృష్టి పెట్టాలి సార్. ప్రజలను ఎంత పీల్చి పిప్పి చేస్తున్నారంటే, ఉద్యోగి అంటే ఇప్పుడు తహసీల్దార్ ఆఫీసులోకి పోవాలంటే కష్టమవుతుంది, పోలీస్ స్టేషన్ లోకి పోవాలంటే కష్టమవుతుంది. ఏం సార్ ఆ ఎన్కౌంటర్ లేంది, ఆ కథ ఏంది అసలు? యాక్చువల్లీ ఈ లాకప్ డెత్ లేంది. ఆర్ దే నాట్ ఇన్సల్టింగ్ ది మోడర్న్ డెమోక్రసీ? అదొకటి. నేను మీకు పంపిన చూసారా, మీరు ఒక ఎంప్లాయీ నాకు పంపిస్తుంది, సార్ మీరే మా నాయకుడి కంటే ఎక్కువ మంచిగా మాట్లాడుతారు సార్ మా తరఫున అని మీకు ఆడియో మెసేజ్ పంపారా? ఓకే, ఏ రాష్ట్రాలలో పంపారు అనేది అతను ఆడియో మెసేజ్ కూడా పంపినట్టు మీతో డిస్కస్ చేస్తుంటేనే, అంటే దే ఆర్ ఓనింగ్ అస్. ఇవాళ మీరు పెట్టే డిబేట్లతో చాలా మంది ఇన్స్పైర్ అయ్యి అంటే ఏవైతే మేము మాట్లాడుతున్నాం, మేము వీళ్ళ మీద వ్యతిరేకతతో మేము మాట్లాడలేదు సార్. వీ హ్యావ్ టు వాయిస్ ది ఫర్ ది వాయిస్లెస్. ఇవాళ ఎవరైతే మాట్లాడలేకపోతున్నారో, ఎవరి వాదన ప్రజల దగ్గరికి పోలేకపోతున్నారో వాళ్ళ తరఫున మాట్లాడతారు. మీరు చూసారు ఆ టనెల్లో ఎంతమంది చచ్చిపోయినారు సార్, ఎవరికి ఏం జరిగిందో తెలియదు. సింగరేణి కాలనీస్ లో సార్ అన్ఎక్స్పెక్టెడ్, అంటే మీకు లెక్కకు రాని మరణాలు ఎన్ని ఉంటాయో తెలుసా మీకు? సింగరేణి కాలనీస్ లో మైన్లలో చచ్చిపోయే వాళ్ళ సంఖ్య, వాళ్ళ పరిస్థితులు మరీ ఘోరాది ఘోరంగా ఉంటది. మీరు ఎప్పుడైనా సింగరేణి హాస్పిటల్కి పోండి, ఆర్టీసీ హాస్పిటల్కి పోండి సార్. నేను ఒకసారి ఒక ఆర్టీసీ ఎంప్లాయీకి కిడ్నీస్ ఫెయిల్యూర్ అయితే అతనికి ఒక సైక్లోస్పోరిన్ అని ఒక మెడిసిన్ వస్తుంది. అది ఆర్టీసీ అంటే హాస్పిటల్లో లేకపోతే నేను ఒక రిట్ పిటిషన్ వేసినాను, ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు ప్రొవైడ్ దిస్ మెడిసిన్, ఇట్ ఈస్ దేర్ హాస్పిటల్ అని. అంటే అది 6,000 అవుతుంది కాబట్టి మేము ఇవ్వము. వాడు సస్తే సావని అన్నారు, ఆ డ్రైవర్ చచ్చిపోయినాడు సార్. వీళ్ళు అంటే ఫ్రీగా దొరికే ఎనాసిన్లు, పారాసిటమాల్ ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రులు, మైనింగ్ హాస్పిటల్ అదని పెడతారు. హెల్త్ అండ్ హైజీనిక్ వైపు చూడండి, హాస్పిటల్స్ లలో డాక్టర్లను తీసుకురండి. ఇదంతా ఏది లేకుండా ఉత్తదే సార్, ఇదంతా పబ్లిక్ పిఆర్ ఎక్సర్సైజ్. ఈ ముఖ్యమంత్రి చేసే దాంట్లో దేంట్లో ఏం జరగదు, ఇదంతా ఉత్తదే. ఇది మనం చర్చ పెట్టుకోవడానికి తప్ప
ఇతరత్రంగా పనికిరాదు. ఏమంటే మీ ఉద్దేశం నేను ఏంటంటే 100% డిమాండ్ చేస్తా. పిఆర్సీ రాదా? నేను ఎస్ సార్, నేను 100% డిమాండ్ చేస్తా. ఎవరైతే ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ రకంగా ఉన్నారో వాళ్లకు నెలసరి జీతాలు ఇవ్వాలా, వాళ్ళ పట్ల దయార్ద్ర హృదయం ఉండాలా. మనం వాళ్ళ పని తీసుకుంటున్నాం, పని తీసుకుని 6 నెలలు జీతం ఇయ్యము అనేటువంటి పద్ధతి, 3 నెలలు జీతం ఇవ్వద్దు అనే పద్ధతి. మరి ముఖ్యమంత్రి కూడా జీతం తీసుకోవద్దు. ఆయనకి ఏం దొరికింది? 100 కోట్ల ఆస్తుల్లో ఏ ఎమ్మెల్యేకి ఇవ్వద్దు సార్ జీతము. మీరు ఇవాళ 100 కోట్ల కంటే తక్కువ ఆస్తి ఉన్న ఎమ్మెల్యే ఒక్కళ్ళేడు. ఎందుకు ఇవ్వాలి జీతాలు చెప్పండి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది కదా. ఒక 6 నెలలు జీతం కోల్పోమనండి, ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. అంటే సింపుల్ సిటీ ఏమో ఎంప్లాయీస్ కి ప్రజలకు కావాలి, వీళ్ళు మాత్రం విలాసవంతమైన జీవితం గడపాలి. ఆయన పద్మనాభరెడ్డి అనే అతను ఒక రిట్ పిటిషన్ వేసినాడు హైకోర్టులో. ఏమని అంటే ముఖ్య మంత్రులకు, తర్వాత ముఖ్యమంత్రికి, తర్వాత మంత్రి అంటే హోదా కల్పించిన వాళ్ళందరికీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వం కడుతుంది, అట్లా వద్దు, వాళ్ళ ఆదాయానికి ప్రజల డబ్బు ఎందుకు కట్టాలని ఒక రిట్ పిటిషన్ వేసినారు హైకోర్టులో. అది చర్చకు వస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే కొందరికే విలాసవంతమైన జీవితము వచ్చేస్తుంది, చాలా మంది నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళ తరఫున మాట్లాడాలనేది తప్ప ఉద్యోగ సంఘాలను ఖండెం చేయాలను, ఉద్యోగ సంఘాల నాయకులను వ్యతిరేకిస్తూ మాట్లాడాలను మన ఉద్దేశం కాదు. వాళ్ళు ఒక కాలర్ తీసుకుందాం సార్. ఒక జీవన్ రెడ్డి గారు కరీంనగర్ నుంచి మాట్లాడాలనుకుంటారు. ఎస్ జీవన్ రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి. ముందుగా భరత్ సార్ గారికి మరి జీనుస్ గారికి ఉపాధ్యాయుల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుత్వ విద్యా వ్యవస్థ పైన ఉపాధ్యాయుల సంబంధించిన సమస్యలను జీనియస్ వారు చాలా చక్కగా ప్రెజెంటేషన్ చేస్తున్నందుకు ఫస్ట్ వన్ సార్, ఇవన్నీ బాగా హెల్త్ కార్డ్స్ అదేం తొందరగా క్లారిటీ ఇవ్వాలి. ఇవాళ ప్రమాద బీమా ఇచ్చినందుకు చాలా సంతోషం. అంతకుముందు రైతులకు ఉండే, సరే ఇప్పుడు ఉపాధ్యాయులకు ఇచ్చిన చాలా సంతోషం. వారితో పాటు డైరెక్ట్ గా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం చేయదలుచుకున్నా. విద్యా వ్యవస్థలో ప్రతి దానికి జాబ్ చార్ట్ ఉంది. ప్రాథమిక విద్యకు ఒక జాబ్ చార్ట్, విధి విధానాలు లేకుండా పోవడం వల్ల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రజల మధ్య ఏదో ఒక పొరపాటు చేసినట్టుగా నిలబడుతున్నారు. వాటిని దూరం చేయడానికి ప్రభుత్వము మరియు సంఘాలు ఒక నిర్దిష్టమైన సూచనలు చేస్తూ ప్రాథమిక విద్యను బలోపేతం చేసినప్పుడే డౌన్ ట్రోడెన్ పిల్లలకి న్యాయం చేసినట్టుగా ముఖ్యమంత్రి గారు నిలిచిపోతారు, మరియు సంఘాలు కూడా నిలిచిపోతాయి. కాబట్టి ఆ వైపుగా ప్రాథమిక విద్యను తప్పకుండా బలోపేతం ఉన్నత పాఠశాలలు. ఐ అప్రిషియేట్ జీవన్ రెడ్డి గారు, మీరు కాల్ చేస్తేనే డిఎన్ఓ పిఆర్సీ అంటారు అనుకున్నా, బట్ మీరు బాధ్యత ప్రాథమిక విద్య బలోపేతం గురించి మాట్లాడారు కాబట్టి రియల్లీ అప్రిషియేటివ్. ఇక్కడ టాపిక్ ఇది వచ్చింది కాబట్టి ఈ విద్యారంగం గురించి చర్చ పెట్టకుండా మీరు ప్రాథమిక విద్య బలోపేతం గురించి మాట్లాడారు. మీరు లైవ్ డయల్ నెంబర్ ఇవ్వట్లేదు. ఇప్పుడు లైవ్ డయల్ నెంబర్ తోనే కదా మీరు కాల్ చేసింది. ఇప్పుడు ఇచ్చిండు లాస్ట్ కి ఇచ్చాం, ఎందుకంటే ముందు సంఘాల నేతలు మాట్లాడి సామాన్యులకు కూడా అవకాశం ఇద్దామని అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గ్రౌండ్ రియాలిటీ తెలవాలంటే గ్రౌండ్ లో ఉన్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఏ ప్రొఫెసర్ తెలియదు, ఎవరికి తెలియదు. ఎడ్యుకేషన్ కమిషన్ ఇస్తారండి, దానిలో స్థానికంగా గ్రౌండ్ క్షేత్రస్థాయిలో తెలిసే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నాడు దానిలో. మీరు అన్నది మీ డిమాండ్ ప్రభుత్వం దృష్టికి డెఫినెట్ గా ప్రభుత్వ పెద్దలు కూడా చూస్తుంటారు. జాబ్ చార్ట్ ఉండాలి ప్రాథమిక విద్యలో, ముఖ్యంగా తల్లిదండ్రులు టీచర్స్ మధ్య కూడా గ్యాప్ వస్తుంది, దీని విధంగా అన్నారు. అప్రిషియేటివ్, థ్యాంక్ యూ. ఎస్, సో శరత్ గారు కంటిన్యూ. విల్ క్లోజ్ ఇన్ ఒక 3-4 minutes. ఇంకొక కాల్ తీసుకొని, ఎందుకంటే చాలా మంది ఏంటంటే మీరు ఓన్లీ సంఘాల నేతలతోనే మాట్లాడిస్తారా, మామూలు ఉద్యోగులతోనే మాట్లాడివ్వరా అని చెప్పి, అందుకని మనం కాలర్స్ కూడా తీసుకుంటాం. ఎస్, మీరు అట్లా చేస్తే తక్కువ మాట్లాడడానికి కూడా నేను సిద్ధమే సార్. ఐ లైక్ ఇట్. ఎందుకంటే జనరల్ ఎంత అయితే డిఎన్ఏలో కూడా రోజు కాలర్స్ ఒక 2-3 minutes 2-3 మనం తీసుకునే ఇష్యూస్ మీద కాలర్స్ కూడా తీసుకుందామన్న నా ఆలోచన. చాలా మంచిది సార్ అది. ఆ నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే గంటలు చెప్పిందే చెప్పి టైం అంతా వేస్ట్ చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు అరిచి ఆ డిబేట్ యొక్క క్వాలిటీ తగ్గించే బదులు కొంత ఫీడ్బ్యాక్ ఉంటే చాలా మంచిది సార్. ఐ అప్రిషియేట్ ఇట్. నేను ఆ మిత్రుడు ఇప్పుడు మాట్లాడిన కాలర్ ఏదైతే ప్రాథమిక విద్య గురించి చెప్పినాడో, రియల్లీ దట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్ సార్. ఇవాళ ఏ కార్మికుడు కూడా, ఏ కర్షకుడు ఎవ్వరు కూడా
ఒక మంచి బడికి పంపలేనంత ఎక్కువగా ప్రైవేట్ ఫీజులనే. అసలు ఈవెన్ ప్రాథమిక వసతులు కూడా లేని ప్రైవేట్ పాఠశాలలో ఉన్నంత ఫీజు ఎవరు ఆర్డినరీ వ్యక్తి భరించలేడు. అసలు ఏ రైతు కూడా తన బిడ్డను ఒక స్కూల్ పంపలేని పరిస్థితి ఉంది. అది నిజంగా చాలా మంచిది. చెప్పండి దామోదర్ రెడ్డి గారు చెప్పండి. ఇందాక జీవన్ రెడ్డి గారు మాట్లాడిన దాని విషయంలో మాట్లాడదామని నేను తీసుకున్నా సార్ సమయము. యాక్చువల్లీ జీవన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం వీఆర్ వెల్కమ్ సార్. ఆల్రెడీ మా సంఘం తరఫున కావచ్చు ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు ప్రాతినిధ్యం చేసినాం. ఆయన అన్న దాంట్లో వాస్తవం ఉంది. ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అయితేనే ఉన్నత పాఠశాలలు బలోపేతం అవుతాయి సార్. మరి దానికోసం ప్రాథమిక పాఠశాలలో తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని మేము డిమాండ్ పెడతా ఉన్నాం. కానీ ప్రభుత్వం పాఠశాల బలోపేతం కోసం కొన్ని స్టెప్స్ తీసుకోవడం లేదు. వాస్తవం అది. ఆ స్టెప్స్ తీసుకోవాలా. ప్రాథమిక పాఠశాలలు బలోపేతం కావాలంటే ఇది ఎప్పటి నుండి నేను ఉద్యోగంలోకి వచ్చిన మొదటి నుండి కూడా ఉంది. తరగతి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి అనేది డిమాండ్ పెట్టిన. ఇంకో కాల్ ఉన్నారండి రంగారెడ్డి నుంచి రాజమల్లేష్ గారు. రాజమల్లేష్ గారు చెప్పండి. నమస్కారం సార్. భరత్ గారు శరత్ సార్ అందరికి హలో. నమస్తే చెప్పండి సార్. మీరు ఉద్యోగుల అంశాలపైన ప్రతిసారి చర్చ పెడతారు మంచి విషయాలపైన. ఇంకొకటి సార్, ఇప్పటి వరకు రమేష్ సార్ మాట్లాడుతూ ఉన్న నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ లో ఉన్న అంశాలను స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు, సంతోషం సార్. కానీ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ హెచ్డిఎఫ్సి ప్యాకేజ్ లో గోల్డ్ వివిధ ప్యాకేజ్లలో ఉన్నాయి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ఎవరైతే శాలరీస్ పడుతుందో ఆ ప్యాకేజ్. కానీ అదే విధంగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంశాల్లో ప్రధానంగా ఇక్కడ ఇంతకుముందు ఒక రోజు కాల్ చేసినప్పుడు కూడా కొద్ది రోజులు అంటున్నారు. ఇప్పటి వరకు సార్ ఏమంటున్నాడు, త్వరలో అంటే ఈ సంవత్సరం చివరి వరకు, అంటే త్వరలో అంటే ఒక 6 నెలల మనం అనుకోవాలా. ఇప్పుడు ఇంత నాకున్న సహజంగా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి సార్ అంటే ఉద్యోగ సంఘాలు ఇప్పుడు చూడండి సార్, మామూలుగా సార్ ఇప్పటి వరకు శరత్ సార్ అన్నాడు, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఒక ఉద్యోగి తప్ప మిగతా అందరు కూడా వైట్ రేషన్ కార్డు ఉంటాయి. ఏదైనా రేషన్ షాప్ దగ్గర హైదరాబాద్ లో చూడండి బెంచ్ కార్ లో వచ్చి రేషన్ తీసుకొని వెళ్తున్నారు. అక్కడ ఈ రకమైనటువంటి రేషన్ కార్డు రేషన్ బియ్యం తీసుకుపోయి మళ్ళీ పిండి కిందికి ఇస్తారు, పిండి కిందికి గమనిస్తారు. అదే విధంగా మీరు అన్నది ఏంటంటే కేవలం ఒక కళ్యాణ మండపంలో కళ్యాణం చేయడానికి కోసం పెట్టేటువంటి 3 లక్షల కళ్యాణ మంది మండపానికి వేస్తాడు, అతను వచ్చి ₹1,00,000 కళ్యాణ లక్ష్మికి రెడీ ఉంటాడు. ఈ విధంగా అదే విధంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫ్రీ కరెంట్ అయినా లక్షలు సంపాదిస్తాడు. ఫ్రీ కరెంట్ ఇది ఊళ్ళలో పోతుంటే చూడండి ఎక్కడైనా పవర్ బంద్ చేయట్లేదు. జనాల యొక్క సివిల్ సెన్స్ ఫ్రీ కరెంటే కదా మనకు ఫ్రీ వస్తుంది కదా అని చెప్పి ఎక్కడ కూడా లైక్ చేసి ఉంటున్నారు. ఆ విధంగా ఉద్యోగులను ప్రజల్లో ఉద్యోగులను ఒక్కరిని మాత్రం రాజకీయ నాయకులు ఉద్యోగులను మాత్రం ఒక సమాజానికి రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే ఉద్యోగులకి మిగతా వాళ్ళకి గొడవ పెట్టి ఆనందిస్తాయి. ఇంకొకటి సార్ ఇప్పటి కూడా మాకు కూడా చెప్పాలంటే నేను ఎప్పుడైనా మీకు 2-3 సార్లు కాల్ చేసి సిపిఎస్ మా ఉద్యోగ సంఘాలు ఏమైనా పెన్షనర్లు ఈ జీపీఎఫ్లు అంటారు. ఉద్యోగుల సంఘాల సిపిఎస్ ఎంప్లాయీస్ ఏమైనా డిఏ ఏరియాస్ 30 ఇన్స్టాల్మెంట్ నా ఒక్కడికే చూసినట్టు ₹1,00,000 పెండింగ్ ఉంది. అంటే జీపీఎఫ్ ₹1,00,000 పెండింగ్ ఉంటే చాలా బాధపడుతున్నారు. జీపీఎఫ్ సంఘాలు ఉన్నటువంటి మా సంఘాల యొక్క అందరూ బ్యాంకులలో జీపీఎఫ్ సిపిఎస్ ఒక ఉద్యోగి నాకు సంబంధించి ₹1,00,000 రాకుంటే దాని గురించి అడగట్లేదు. ఇప్పటి వరకు 30 ఇన్స్టాల్మెంట్లు పెండింగ్ ఉన్నాయి. ఒకటి 17 ఇన్స్టాల్మెంట్లు అయిపోయింది, ఒకటి 12 ఇన్స్టాల్మెంట్. టోటల్ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో సిపిఎస్ ఉద్యోగులు దాదాపు 70% అయినారు కదా. 70% మా ఉద్యోగ సంఘాల నాయకులు జీపీఎఫ్ వాళ్ళు కూడా చాలా బాధపడతారు. కానీ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన డిఏ ఏరియాస్ ఒక డిఏ ఏరియా 17 ఇన్స్టాల్మెంట్ 17 కంప్లీట్ అయినాయి. ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఇప్పటి వరకు రాలేదు. లాస్ట్ ఈ మంత్ ఫుల్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ ఇప్పటి వరకు 30 ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉన్నాయి. ఏమని అంటే ఇంకొకటి నాకు జనాల్లో ప్రజల్లో ఉన్నటువంటి మా ఉద్యోగుల్లో ఉన్నట్టు ఏంటంటే కేసీఆర్ దగ్గర రానివ్వలేదు, రేవంత్ రెడ్డి దగ్గర రానిచ్చి తమకు సెక్యూరిటీగా వాడుకున్నాడు అనేటువంటిది ఒక అభిప్రాయం అయితే వస్తుంది సార్. అది రాకుండా జనాల్లో మన ఉద్యోగుల్లో ఒక తిరుగుబాటు రాకుండా ఉండాలంటే మీరు అన్ని అంశాలపైన త్వరలో నిర్దిష్టమైన కార్యాచరణ ప్రకటించకుంటే ప్రభుత్వము ఇంకొకటి మనకు పెండింగ్ చేయాలంటే కమిటెడ్ బడ్జెట్ కదా. మనకు బడ్జెట్ లో మనకు నాన్ ప్లాన్ బడ్జెట్ కదా, ప్లాన్ బడ్జెట్ కమిటెడ్ బడ్జెటే కదా. కమిటెడ్ బడ్జెట్ ఉన్నటువంటిప్పుడు ఏమవుతుంది అనేటువంటి మనము ఒక ఒత్తిడి
తీసుకురాని మాత్రం మనకు రాష్ట్ర ఉద్యోగ సంఘాలు మన ఉద్యోగులు కూడా ఏంటంటే ఇందులోనే మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పోటీ జేఏసీలు పెట్టించి వాళ్ళకి వీళ్ళకి పెట్టి మన యొక్క అనైక్యత దెబ్బతీయడానికి కూడా కృషి చేస్తున్నాక మన ఐక్యంగా ఉద్యోగం తెలంగాణ ఎట్లా సాధించుకున్నాం, మన ఐక్య ఉద్యమాలు చేసి ప్రజల్లో మన చులకన కాకుండా మనం చూసుకుంటే బాగుంటుందని చెప్తున్నాం సార్. రైట్. థ్యాంక్ యూ రాజమల్లేష్ గారు. థ్యాంక్ యూ అడ్వకేట్ శరత్ గారు, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు, కట్కన్ రమేష్ గారు, అంతకుముందు జాయిన్ అయిన జగదీశ్వర్ గారు, అదేవిధంగా ఏలూరు శ్రీనివాసరావు గారు. సో కామన్ ఉద్యోగులు అయితే దే ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు పిఆర్సీ అడుగుతున్నారు, డిఏ అడుగుతున్నారు. ఇంకొకళ్ళు చాలా మంచి సజెషన్ కూడా ఇచ్చారు ప్రాథమిక విద్యారంగానికి సంబంధించి. సో ఓవరాల్గా ప్రభుత్వం ఈ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎస్, అప్పులు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులకు ఇచ్చే బడ్జెట్ అయితే సహకరించట్లేదు. కానీ కొన్ని విషయాల్లో ప్రభుత్వం కూడా నిక్కచ్చిగా ఉండాలి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వాళ్ళు ఒక క్లారిటీ స్టాండ్ ఏంటంటే మేము కాలేజీలకు ఇవ్వం, విద్యార్థులకు ఇస్తామని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ 1,00,000 ర్యాంక్ వచ్చినోడికి ఇంజనీరింగ్ ప్రభుత్వం ఎందుకు చదివించాలా? 10th ఇంటర్ వరకు అంటే చదివిస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీ 1,00,000 ర్యాంక్ వస్తే వాళ్ళు ఎంతమంది పాస్ అవుతారో ఎంతమంది ఫెయిల్ అవుతారో తెలీదు. కొన్ని అనవసర ఖర్చులు ప్రభుత్వం తగ్గించుకోకపోతే ఏమీ చేయలేదు, డెవలప్మెంట్ ఏం చేయలేదు. ఇక పంచడానికే సరిపోద్ది, ప్రజలకు పంచడానికే సరిపోద్ది తప్ప ఇంకేం సరిపోదు. అల్టిమేట్గా ఆ పంచడం కూడా మీనింగ్ఫుల్ ఉండాలి. బంతిలో చివరున్నవాడికి పంచాలి కానీ అందరికీ రేషన్ కార్డులు, తెలంగాణ జనాభాలో 90% మందికి రేషన్ కార్డులు ఉన్నాయి, తెల్ల రేషన్ కార్డులు అన్నట్టు. బెంజ్ కార్లో వచ్చి కూడా ఉన్నోడికి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. ఒక్క ఉద్యోగులకే లేవు పాపం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా లేవు. సో అందుకని అన్నెసరీ ఖర్చులు అయితే తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. పిఆర్సీ డిఏ విషయంలో మరి ఏలూరు శ్రీనివాసరావు గారు చెప్పారు, అతి త్వరలో పిఆర్సీ ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఏదేమైనా యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకురావడం ఉన్నదైతే డెఫినెట్గా మంచిదే, దాన్ని వెల్కమ్ చేయాల్సిందే. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.